Are you guys excited to watch the trailer of the movie Shakuntalam? Yes? లేడి కన్నులో నెమ్మది నడక శివంగి నడుము. మనసుల పరిచయం కంటే మనుషుల పరిచయం గొప్పదా? మనసెటు పోతే అటు పోరాదని మునివాక్కు. ఆ మాత్రం మునివాక్కు విశ్వామిత్రుల వారికి తెలియదా? నీ కష్టానికి కన్నీళ్ళు పెట్టగలవే కానీ నీ కరువును పంచుకోలేవు. ధర్మమైన తొడమ్మ వంశాంకురం మొలకెత్తుతుందని వంశానికి తెలియాలిగా. స్వతంత్రించి నిర్ణయం తీసుకుని ఎంత పని తెచ్చుకున్నాం, ఫలితం అనుభవించాల్సిందే. పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాను. నీ ప్రేమ కూడా దూరమైంది. దూరం కాబట్టి ఏంటి శకుంతల? ప్రేమ యొక్క మూర్తిగా నువ్వు. Wow, I was just lost between the chemistry of Samantha and our superstar Dev Mohan sir. The cinematography was beautiful and the movie is going to be a blockbuster, I hope. Now, let me call to the podium the director of the movie, Gunsekhar Garu, to please address the gathering. Sir. శాకుంతలం ఇప్పుడు మీకు కూడా టెక్స్ట్ బుక్ గానో నాన్ డీటెయిల్ గానో ఉండుంటుంది. అభిజ్ఞాన శాకుంతలం, మహాకవి కాళిదాస్ తీసిన అభిజ్ఞాన శాకుంతలాన్ని నేను ఎప్పుడో చదువుకున్నాను. నేను చదువుకునే రోజుల్లో ఆ కథకు చాలా ఇన్స్పైర్ అయ్యి తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత రకరకాల సినిమాలు తీద్దాం అనుకున్న నా ప్రయత్నంలో ఒక మంచి లవ్ స్టోరీ తీయాలనుకున్నాను. అభిజ్ఞాన శాకుంతలాన్ని మించిన లవ్ స్టోరీ ఏంటనిపించింది. రోమియో జూలియట్లు ఇలా వెస్ట్రన్ కల్చర్కి మనం బాగా అలవాటు పడిపోయాం. బట్ మన దగ్గర మన ఇండియన్ మైథాలజీ కంటెంట్ చాలా రిచ్ కంటెంట్. మహాభారతంలోని ఆది పర్వంలో శకుంతల దుష్యంతుల ప్రేమ కథని బేస్ చేసుకొని మహాకవి కాళిదాసు ఒక 7 యాక్ట్ స్టేజ్ ప్లేగా అభిజ్ఞాన శాకుంతలం రాస్తే అది ప్రాచుర్యం పొందింది మొట్టమొదటి ఇండియాలో కాదు, ఫారెన్లో. ఫారెన్ దేశస్తులందరూ, విదేశీయులందరూ కూడా అభిజ్ఞాన శాకుంతలం నాటకానికి పిచ్చెక్కి పేరు, అందులో ఆ ప్రేమ కావ్యానికి. ఆ తర్వాత మన భారతీయులు గుర్తించారు ఇది మన మహాభారతంలోని కథను ఆయన అడాప్ట్ చేశాడని చెప్పి. సో అలా మనం లేటుగా గుర్తించాం. ఇప్పటికీ అబ్రాడ్లో అభిజ్ఞాన శాకుంతలం మ్యూజికల్ షోస్ చేస్తుంటారు. సో ఈ కథని ఇప్పటి నా డాటర్ నిర్మాతగా నీలిమా గుణ, తను మీలాగే ఆర్ట్ అండ్ విజువల్ కల్చర్ చదివింది. తను యూకేలో మాస్టర్స్ చేసి వచ్చిన తర్వాత నిర్మాతగా తను మారుతూ నా దగ్గర కథలు వింది. అందులో అభిజ్ఞాన శాకుంతలం ఒకటి. తను ఎంచుకుంది ఇదే కథ. ఆశ్చర్యపోయాను నేను, ఏంటి అసలు ఒక మైథాలజీ నేను ఎంచుకున్నాం ఏంటని. ఒకటే మాట అంది, ఫ్లోలో చెప్పింది, మైథాలజీ ఫర్ మిలీనియల్స్. ఇప్పటి మిలీనియల్ ఆడియన్స్కి అభిజ్ఞాన శాకుంతలాన్ని చాలా గొప్ప ప్రేమ కావ్యం ఇది, దీన్ని చెప్తే బాగుంటుంది నాన్న అంది. సో దానికి అది మామూలు ప్రయత్నం కాదు. అభిజ్ఞాన శాకుంతలాన్ని మిమ్మల్ని, ఎంతో గొప్ప అభిరుచి ఉన్న ప్రేక్షకులైన మిమ్మల్ని ఈ రోజుల్లో మెప్పించాలంటే మీరు ఆల్రెడీ చాలా పెద్ద పెద్ద సినిమాలతో అప్డేట్ అయిపోయి ఉన్నారు. ఒక బాహుబలి, RRR ఇలాంటివన్నీ అప్డేట్ అయిపోయిన మీకు ఈ రోజున మిమ్మల్ని మెప్పించాలంటే అది మామూలు విషయం కాదు, చాలా పెద్ద టాస్క్ అనిపించింది. బట్ అన్కాంప్రమైజ్డ్గా అభిజ్ఞాన శాకుంతలాన్ని నిర్మిద్దామని మేము తలపెట్టాం. దానికి నా డాటర్ నీలిమాగు నిర్మాతగా తనకి దిల్ రాజు గారు తోడయ్యారు. ఆయన ముందుకు వచ్చారు. ఆయన కథ విని ఇంత గొప్ప కథని ఈ రోజున ప్రేక్షకులు తప్పకుండా వాళ్ళు పీరియడ్ ఫిలిమ్స్ మనం కంటెంట్ అందించాలి కానీ ఆదరించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అన్కాంప్రమైజ్డ్గా వెళ్ళండి గుణశారి గారు అని చెప్పి ఆయన నన్ను సపోర్ట్ చేశారు.
దాంతో అక్కడి నుంచి 3 years 3 సంవత్సరాల పాటు శాకుంతలం చిత్రాన్ని మీకు అన్ని రకాలుగా ఒక క్వాలిటీ ఫిలింని అందించాలనే తపంతో మేము ప్రయాణం మొదలెట్టాం. మా ప్రయాణానికి సమంత గారు అంతా ఇంత సపోర్ట్ చేయలేదు. సమంత గారు పాపం ఈ ఫంక్షన్కి రావాలనుకున్నారు. తను మనసంతా కూడా ఇక్కడే ఉంది, ఇక్కడికి మీతో పార్టిసిపేట్ చేయాలనుకున్నారు. తన అభినందనలు కూడా మీకు తెలియజేయమన్నారు. పర్సనల్గా ట్విట్టర్లో కూడా పెట్టారు, మీరు చూసుంటారు. సో తను కూడా శకుంతలగా మారడానికి చాలా చాలా హోంవర్క్ చేశారు. చెప్తాం కదా, మనకు సేయింగ్ ఉంది, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. అలా శాకుంతలం చిత్రం నిర్మించడం అలా అలవొగ్గా అయిపోలేదు. 3 సంవత్సరాల పాటు నాతో పాటు మా ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరం కూడా మీకు ఒక మంచి క్వాలిటీ సినిమాని అందిద్దామనే తపంతో శుక్రవారం ఏప్రిల్ 14న మీ ముందుకు వస్తున్నాం. తప్పకుండా మీరు ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. లీలగా తెలుసు కదా శకుంతల దుష్యంతులు కదా. మరి శకుంతల ఎంత ఇంపార్టెంటో దుష్యంతుడు, ప్రిన్స్ చార్మింగ్. అది నిజంగా దుష్యంతుడిని చూస్తే దుష్యంతుడే అనిపించాలి. దానికోసం మేము ఎక్కడో కేరళలో ఉన్న దేవమోహన్ అనే ఆర్టిస్ట్ని పట్టుకున్నాం. తను వచ్చి మన తెలుగు నేర్చుకొని దాదాపు 4-5 months పాటు హైదరాబాద్లో నుండి చాలా చక్కటి శిక్షణ తీసుకొని హార్స్ రైడింగ్, స్వార్డ్ ఫైటింగ్, డైలాగ్ డిక్షన్ అన్నీ నేర్చుకొని రేపొద్దున్న శుక్రవారం నాడు మీరు కూడా అతని శ్రమని తప్పకుండా గుర్తిస్తారని ఆశిస్తున్నాను. దేవమోహన్ కమ్, మా దుష్యంతుడు. హలో MLRIT, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్సో an engineer by what I learned in engineering. I'm a mechanical engineer. So I know how we are here, what we feel. So I'm so happy to see you all here today. This is my first film in Telugu, Shakuntalam, and I got an opportunity to work with Gunashekar sir. You all know a film called Okkadu. That one film is like as a magical film, and I'm very happy that I got an opportunity to work with him, and also the one and only Samantha. So how you felt about the trailer? You watched the trailer, no? What do you felt about the trailer? Baunda? Oh, I can hear one particular voice from here. That's amazing actually. From this side, yeah. Great. So it's a lot of hard work behind this film. Gunnar sir did around 1 year pre-production, and we shot, and one and 1.5 year post-production. It's around 3 years, the journey. And of course, we need your support on April 14th. Please go to the theaters and watch on big screen. I'm sure you won't get disappointed. This is a mythology for millennials, so I'm sure you will enjoy. So just 2 more days to go for Shakuntalam. Please do watch in theaters, okay? Thank you so much. సమంత గారు రావాలని చాలా అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ మీకు అందరికీ తెలుసు ఆవిడ హెల్త్ ఇస్ నాట్, షీస్ నాట్ బిన్ కీపింగ్ వెల్. సడన్లీ ఫీవర్ అది ఎక్కువైపోవడంతో రాలేకపోయారు. అది ట్విట్టర్లో కూడా మీ అందరూ యాన్యువల్ డే ఎంజాయ్ చేయాలని మీ అందరికీ విషెస్ పంపారు. హోప్ యూ సా దాట్. సో షీ సెండ్స్ ఆల్ హర్ లవ్, appreciation to all you people. All of you have given us so much love. ఇప్పుడు 2 daysలో తను శకుంతలగా కనిపించబోతుంది మీకు అందరికీ. ఈ సినిమా ఆవిడకి ఎందుకు స్పెషలో నేను చెప్తాను. ఆవిడ ఇప్పుడు షీఈ్ అ బిగ్ స్టార్, అందరికీ తెలుసు. పాన్ ఇండియాలో ఆవిడ ఫ్యామిలీ మ్యాన్, అది ఇది అన్నిట్లో షీఈ్ దేర్. కానీ ఇన్సైడ్ హర్ హార్ట్ షీ స్టిల్ అ చైల్డ్. She loves storybooks, she loves mythology, she loves period things. So when we narrated the script to her, she was very excited to be a part of a film that will be like when you open a storybook. Aa characters anni alai vaste ela untundi, అలాంటి script kabatti she came and she acted in this film. She showed us that this film with all her love and appreciation for Indian mythology. మీ అందరూ ఏప్రిల్ 14th సినిమాని చూసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ దుష్యంతుడు ఉన్నాడు, మీకు ఏదో గిఫ్ట్స్ తెచ్చాడంట, అమ్మాయిలకు మాత్రమే తెచ్చాడు.
అబ్బాయిలకు తేలేదు ఏంటో. సో అమ్మాయిలందరూ రెడీయా? గిఫ్ట్స్ ఇప్పిద్దాం రండి. You know what? All the guys would be standing there now. When I leave, now they will gonna hit me for this actually. Girls, are you ready? Let me hear some noise. Dev Mohan garu ippudu mee girls andariki dupattas istunnaru so that you can wear to college. You can team it with any kurta and wear this beautiful dupatta. అలాగే మల్లారెడ్డి కాలేజ్ యాజమాన్యానికి చెప్తున్నాను. వాళ్ళు లక్ష్మారెడ్డి గారు చాలా కృతజ్ఞతలు. ఆయనకి కళల పట్ల ఉండే అభిమానం ఈ ప్రతి చోట కనిపిస్తుంటుంది. మా సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు. సో ఈ కాలేజ్ యాజమాన్యానికి మరొకసారి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. మల్లారెడ్డి గారు ఇంకాసేపట్లో వస్తారా? ఓకే. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎల్ఈడి వస్తుందిరా కెమెరా. మీరందరూ ఈ చున్నీస్ వేసుకొని ప్లీజ్ ట్యాగ్ సమంత ఫొటోస్ తీసుకొని ఆవిడ రీషేర్ చేస్తారు.